ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ అన్నదాతలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడమే కాకుండా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలలో భాగంగా వ్యవసాయం, దానికి అనుబంధ రంగాల రూపురేఖలను మార్చేలా సీఎం చంద్రబాబు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. రైతుల ఉత్పత్తులను నేరుగా వినియోగదారుల ఇళ్లకే చేర్చేలా సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అసలు చంద్రబాబు సమీక్షలో తీసుకున్న ఆ కీలక నిర్ణయాలు ఏంటి, రైతులకు చేకూరబోయే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయాన్ని కేవలం ఒక వృత్తిగా కాకుండా ఒక పండగలా మార్చాలని సీఎం చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే సచివాలయంలో వ్యవసాయం మరియు సంబంధిత రంగాల అభివృద్ధిపై ఆయన సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రాథమిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా వ్యవసాయం, తోటల పంటలు, చేపల పెంపకం, మార్కెటింగ్, పశుసంవర్ధక వంటి 6 కీలక మిషన్లపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. రైతులకు విత్తనం వేసింది మొదలు పంట చేతికొచ్చి అది మార్కెట్లో అమ్ముడయ్యే వరకు ప్రతి దశలోనూ ప్రభుత్వం అండగా నిలవాలని సీఎం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో చంద్రబాబు తీసుకున్న అత్యంత కీలకమైన మరియు సంచలన నిర్ణయం ఫార్మ్ టు హోమ్ వ్యవస్థ. ఇప్పటి వరకు రైతులు పండించిన పంటను దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవడం లేదా మార్కెట్కు తెచ్చి ఇబ్బందులు పడ్డం చూసాం. కానీ ఇకపై ఆ అవసరం లేకుండా రైతుల ఉత్పత్తులను నేరుగా వినియోగదారుల ఇళ్లకే చేర్చేలా ఈ సరికొత్త విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహించనుంది. దీనివల్ల మధ్యవర్తుల దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. అటు రైతుకు గిట్టుబాటు ధర కూడా దక్కుతుంది, ఇటు వినియోగదారుడికి ఫ్రెష్ ఉత్పత్తులు కూడా తక్కువ ధరకే లభిస్తాయి. రైతులకు, వినియోగదారులకు మరింత మేలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మరో 90 నియోజకవర్గాలలో కొత్త రైతు బజార్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. కేవలం కొత్తవి ఏర్పాటు చేయడమే కాదు, ప్రస్తుతం ఉన్న రైతు బజార్లను కూడా కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించబోతున్నారు. ఇకపై రైతు బజార్ల నిర్వహణ, ధరల వివరాలు, స్టాక్ లభ్యత వంటివన్నీ ఒక ప్రత్యేక డిజిటల్ యాప్ ద్వారా పర్యవేక్షించేలా చర్యలు తీసుకోనున్నారు. దీనివల్ల రైతులకు ఏ మార్కెట్లో డిమాండ్ ఉందో ముందే తెలుస్తోంది. ప్రస్తుత కాలంలో ఆరోగ్యం పైన అవగాహన పెరిగి ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఏపీలో ప్రకృతి సేద్యం ద్వారా పంటలు పండించే రైతులను ప్రత్యేకంగా ప్రోత్సహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రకృతి వ్యవసాయం ఉత్పత్తుల కోసం రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల కెమికల్స్ లేని ఆహారాన్ని ప్రజలకు అందించడంతో పాటు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు మంచి లాభాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సో చూసారుగా, సాంకేతికతను ఉపయోగించుకుంటూనే క్షేత్రస్థాయిలో రైతుకు మేలు జరిగేలా చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఫార్మ్ టు హోమ్ కాన్సెప్ట్, 90 కొత్త రైతు బజార్లు, డిజిటల్ యాప్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఏపీ వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవానికి దారితీస్తాయని చెప్పొచ్చు.